నేను నిజ జీవితంలో చూసుకొని 3 భాగాలు చేశాను. చేష్టగతం, భావగతం, శబ్దగతం. శబ్దగతం నవ్వులు ఏ విధంగా ఉంటాయి, చేతల ద్వారా వచ్చే నవ్వులు ఏ విధంగా ఉంటాయి, ఫీలింగ్ అర్థమైన తర్వాత నవ్వే నవ్వులు ఎలాగా ఉంటాయి. నేను అట్లా డిఫరెన్స్ చేసిన సార్. లైక్ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగడానికి పెట్టేది స్మితం. పురాణ మన పాత రోజుల్లో లైట్లు బాగా పెడితే కళ్ళు మూసుకొని వాడు ఇదంతా చేసేసరికి టైం పట్టేది మనకు. కానీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈజీగా వస్తుంది. ఎక్కువ జంతువులు ఉచ్చారణలు వచ్చేట్టుగా గోలి సోడా ఉండేది. గోలి సోడా మేకలాగా, కుక్కలాగా ఇట్లా నవ్వుతారు. వాళ్ళు తెలియదు, వాళ్ళ కుక్కలాగా నవ్వుతున్నాం, మేకలాగా నవ్వుతున్నాం, గాడిదలాగా నవ్వుతున్నాం. ఒరిజినల్గా నవ్వినప్పుడు మనం ఎట్లా నవ్వాలి అనేది కూడా నేను చెప్తాను సార్. జనరల్ మనకు నవ్వులు వచ్చినప్పుడు అని నవ్వుతాం, రకరకాల ఇట్లా నవ్వుతాం. అకార ఉకార వికారాలప్పుడు నవ్వుతాం. ఏదైనా ఒక అక్షరంతో మొదలుపెట్టి నవ్వుతాడు, ఇది ఒరిజినల్. అయితే జంతువులు ఉచ్చారణలు వచ్చేట్టుగా నవ్వుతారు. చిన్నపిల్లలకి మనము ఏం పని పోతే ఇప్పుడు అంటే సినిమా చూస్తున్నాం సార్. అప్పుడు చెత్తిల గింతలు పెట్టుకునేవాళ్ళం. చెత్తిల గింత అన్నం కూర పప్పు ఏంటి కోసం తెస్తున్నా అని చక్కలు చెక్కి ఇట్లా చెక్కిలేదు. ఆ నవ్వును కూడా ఇంప్లీట్ చేస్తా సార్. ఇది అది కూడా చెప్తా. అన్నం కూర పప్పు బాగా నవ్వుతూ స్టమక్ కూడా పనిచేయదు, ఓన్లీ ఫీలింగ్. ఇద్దరు దగ్గులు తుమ్ములు కూడా వస్తాయి. అయితే కొంతమంది గాడిదలాగా నవ్వుతారు తెలుసా, డాంకీ గాడిదలాగా నవ్వుతారు. గాడిద ఎట్లా అంటే మ్యాక్సిమం గాడిద అంటే ఈ నవ్వు కూడా అట్లా అలవాటు చేసుకున్నారు అని చూస్తాను. తర్వాత మేకలాగా అంటే గోట్ లాగా, షీప్ లాగా నవ్వాలి. మేకడు నవ్వు కూడా అంటుంటాడు. అయితే కొంతమంది కోతిలా, కొంతమంది వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, నేను నాలుగు అంటాడు బయటికి సచ్చే ఎదురుగా ఉన్నాడు, నాలుక బయట పెట్టినవాడు. అట్లా కొంతమంది భుజాలు ఎగిరేసినాడు, నవ్వేముండదు. కొంతమంది ముక్కులు ఇట్లా డిఫరెన్స్ చేస్తూ కొంతమంది ఎంత బాగా నవ్వుతా అంత బాగా చప్పట్లు కొట్టి నవ్వుతుంది. ఇప్పుడు మీ జోక్ వస్తుంది అనుకో, సినిమా చూస్తాను, రియల్గా సినిమాలు అబ్జర్వ్ చేశాను సార్. ఎంత బాగా నవ్వుతా అంత బాగా చప్పట్లు కొడుతున్నాడు. పక్కన కుర్చీని ఉంటాడు. అయితే బాగా నవ్వుతున్నాడు. పిల్లంకి ఇంత చదువుతాను గట్లా నవ్వకని చెప్పి పిల్లంకి ఇచ్చింది వాడిని నిజంగానే. ఇట్లా దీని మీద ఒక 40 minutes రకరకాల అంశాలు చేస్తుంది సార్. తర్వాత ఇంతకుముందు మీకు ఒక తెలంగాణ బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవార్డు రావడానికి కారణం ఒక ఐటమ్ సార్. పిల్లవాళ్ళు ఏ విధంగా, చిన్నపిల్లలు ఏ విధంగా ఏడుస్తారు, ఏడ్చిన తర్వాత వాళ్ళ బాలగా తిరోధాన బలం అంటారు. పుట్టిన పిల్లవాడు ఏ విధంగా ఏడుస్తాడు మామూలుగా అంతే ఉంటుంది. ఇంక ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. గాలి పీల్చుకోవడం శక్తి ఉంది కదా. కొన్ని రోజులైన తర్వాత ఇంకొన్ని రోజులైన తర్వాత మనం పట్టించుకోకపోతే ఏం చేస్తాడు, ఇంకెక్కువ బాలగా తిరోధానం బలం ఉంటాడు అనమాట. అంటే ఎంత బాగా ఏడిస్తే అంత తల్లి పట్టించుకుంటుంది. భాష లేదు కదా వానికి. ఊరు తల్లి ఎక్కడ పని నుంచి వచ్చి ఊరికి వస్తుంది. అట్లా ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తుంటే ఊరుకోరా నా బంగారు పండగది, ఊరుకోరా నా ఎండిల పండగది పాటలు పాడు. ఈ లోపం ఇంతకుముందు మీకు అప్పుడు చెప్పినట్టుగా అందరూ వచ్చి దింపుడు వెళ్ళిన దగ్గర పిల్లవాడు పెడతాడు, జై తెలంగాణ జై తెలంగాణ ఆడుకుంటాడు. ముసలామె కాస్త ప్రోత్సహించిన ముసలామె చనిపోతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత రకరకాల పడి ఏ విధంగా పిలుస్తారు ఆ ఫీలింగ్. అక్కడ శవం ఉంది. అమ్మా అమ్మా ఇంకోటి అక్క వాళ్ళ కూడా సార్ తింటే మళ్ళీ లేస్తా కదా అత్త తింటే మళ్ళీ లేస్తా అని భయం కూడా. ఇట్లా రకరకాల వాళ్ళందరూ పిలుస్తుంటారు. పిల్లవాని వంతు వస్తారు.
వాడు పిలువురా పిలువు అమ్మని పిలువురా అమ్మని పిలువురా జై తెలంగాణ తక్కలేసి ముసలి అరే ముసలి బతికా అరే ఈ ముసలి బతుకున్నది ఏం చేయాలి కొడుకులారా నేను చచ్చిపోలే యువధర్మరాజు నాకు సావు లేదన్నాడు. ఓ శ్రీకంద సరిపెట్టరు చచ్చిన సావుకన్నాడు. చచ్చిన వాళ్ళందరూ బతికేయాలంటే మళ్ళీ కష్టం అవుతుందట. మీరందరూ ఇవ్వాలి సావుకాలు తెలంగాణ వస్తుంది. పాలి రియలిస్టిక్ తీసుకొని ఐటమ్స్ చెప్పాను అసలు మై డిఫరెంట్ పూరా 1 hour